మీరు ఆస్వాదించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇవాళ ఆ పనులను ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రభుత్వంలో చేసినటువంటి అప్పుల గురించి మాత్రం మీరు పదే పదే విమర్శకు మీరు పాల్పడతారు. ఇప్పటికీ 50,000 కోట్ల రూపాయలు అప్పైంది. మీ ప్రభుత్వం 50,000 కోట్ల అప్పు దాటింది ఇప్పటికే ఈ రోజుకి. ఇవాళ మా ప్రభుత్వం చేసింది హరీష్ రావు గారు పదే పదే సభలో చెప్పిండు, 3,20,000 కోట్ల వరకే మేము అప్పు చేసినాము అని చెప్పి. ఎన్ని అసెట్స్ ఇవాళ ఈ తెలంగాణ సమాజానికి ఇచ్చిండు కేసీఆర్ గారు ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. నిన్న మా కేటీఆర్ గారు అన్నారు, నిన్న జగిత్యాలలో సాగు ఎందుకు తగ్గింది ఈ రాష్ట్రంలో, 16 లక్షల ఎకరాల సాగు ఎందుకు తగ్గింది? కేటీఆర్ గారి ప్రశ్నకు సమాధానం చెప్పే తెలివినదా ఈ ప్రభుత్వానికి? ఇవాళ రైతు భరోసా ఎగ్గొట్టిండు, సమయం అయిపోయింది, నాట్లు అయిపోయినాయి. అసలు రైతు బంధు పథకం పుట్టిన కానించి కూడా ఫస్ట్ టైం ఇవాళ మీరు మోసం చేసిన. ఇవాళ 16 లక్షల ఎకరాల సాగు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు తగ్గిందో, మీ పట్ల రైతుల విశ్వాసం ఎందుకు కోల్పోతున్నారో, ఈ ప్రభుత్వం పైనే రైతులకు భరోసా లేదు. ఇక మీరేం రైతు భరోసా ఇస్తారు? ఈ రైతాంగానికి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దమ్ముంటే మేము చెప్పిన కలెక్షన్ సెంటర్లు, దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి. మీరు నిర్దేశించినటువంటి ఆ టార్గెట్ పూర్తి చేయడానికి అధికారులు ట్రాప్ అవుతున్నారు. ఇవాళ మహిబాద్లో మీ జిల్లా అధికారులు, ఇవాళ ఈ రాష్ట్రంలో మీ డిపార్ట్మెంట్లో ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినాయో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ ఉదయమే రంగారెడ్డి జిల్లాలో కూడా ఒక ఉన్నత స్థాయి అధికారి ట్రాప్. అంటే ఇవాళ కేసులలో దొరుకుతున్నో అధికారులు అవినీతి పాల్పడ్డారని చెప్పి వాళ్ళపైన నెట్టి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తారు మీ ప్రభుత్వం. మీ ప్రమేయం లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? మీ సూచనలు లేకుండానే జరుగుతాయా? దొరుకుతానో అధికారులు జైలుకు పోవాలి, వస్తేనో మీ కడుపు నిండాలి. ఈ రాష్ట్రంలో మీ తతంగం అంతా బయట పెడతాం బిడ్డ. ఇంకా కొద్ది రోజులు ఓపికగా ఉండాలని చూస్తున్నాం. ఇవాళ రైతులే మీకు మెడకు ఉరి తాడు బిగించేటువంటి రోజులు దగ్గరికి వచ్చినాయి. ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నారు పొన్నం ప్రభాకర్ గారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆత్మహత్యలు జరిగినాయా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు ఎంత సంతోషంగా ఉన్నాడు. ఇవాళ మీరు వచ్చిన తర్వాతనే అష్టదరిద్రం మీ ప్రభుత్వం. మీరు వచ్చిన తర్వాతనే ఇవాళ రైతుల ఆత్మహత్యలు భయంకరంగా పెరుగుతున్నాయి. ఇవాళ కలెక్షన్ సెంటర్లు 900 రూపాయలకు ఇసుక ఒక మెట్రిక్ టన్ను లోడు చేసేది గోదావరి వెంబడి ఎక్కడున్నా ఇలా 1400 రూపాయలు అనఫిషియల్గా కలెక్షన్. ఓ గోదావరి వెంబడి ఎన్ని కలెక్షన్ సెంటర్లు ఉన్నాయో ఆత్మవిమర్శ చేసుకోండి ఒకసారి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మైనింగ్ డిపార్ట్మెంట్కు ఇసుక ద్వారా ఎంత రెవెన్యూ వచ్చేది, వాళ్ళు మీరు వచ్చిన తర్వాత ఎంత పడిపోయిందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి మరొక్కసారి పిచ్చి మాటలు పిచ్చి కూతలు ఎట్లా పడితే అట్లా కేసీఆర్ గారి మరి నాయకత్వంలో కొనసాగుతున్న నాయకత్వాన్ని మా పార్టీని మాట్లాడితే ఊరుకుంటారని చెప్పి అనుకోవద్దు. మీకు దమ్ముంటే ఇప్పుడు చెప్పినటువంటి కలెక్షన్ సెంటర్ల మీద విచారణ చేయండి. మీకు అధికారులు ఉన్నారు కదా, వెంటనే చేయవచ్చు. ఇప్పుడు కూడా తప్పించుకు తిరుగుతూ ఉన్నారు. సివిల్ సప్లైస్ భవన్ ముందట 100 మంది పోలీసులు ఎందుకు పెట్టుకొని పాలన చేస్తూ ఉన్నారు? అంత భయం ఏమొచ్చింది? తప్పే చేయకపోతే పోలీసు రక్షణ మధ్య పోలీసు పహరా మధ్య ఇలా పాలన చేయాల్సినటువంటి దుస్థితి ఏమొచ్చింది? ఇంకా రానేలే మేము భవన్కి వస్తామంటేనే అంత సెక్యూరిటీ ఉంటే వస్తే తట్టుకుంటారా? ఇన్ని ఆరోపణలు చేసినాం కదా, ఒకనాడన్నా నిలబడి నిటారుగా సరైనటువంటి ఆన్సర్ ఇచ్చే దమ్ము ఈ రాష్ట్రంలో మీ ముఖ్యమంత్రికి మీ మంత్రులకు ఉన్నదా? ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.
మీడియా మిత్రులందరికీ నమస్కారం. గౌరవ పెద్దలు, ఈ కార్యక్రమంలో ప్రెస్ మీట్లో కూర్చున్నటువంటి గౌరవ పెద్దలు, మాజీ శాసనసభ్యులు అన్న పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు అన్న గోవర్ధన్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గారు, తమ్ముడు దిలీప్ గారికి అందరికీ పేరు పేరు నమస్కారం. చాలా విషయాలు పెద్దన్న చెప్పిండు. పొన్నం ప్రభాకర్ గారు వయసు పెరిగింది, అదేవిధంగా హోదా పెరిగింది, కానీ బుద్ధి మాత్రము పెరగలే. అదే వక్రీకరించి గత ప్రభుత్వాన్ని, మా నాయకుడు కేసీఆర్ని తిట్టాలి, లేకుంటే హరీష్ రావు గారిని తిట్టాలి, కేటీఆర్ గారిని తిట్టాలి, మా ప్రభుత్వం పైన నిందలేయాలి, ఇలా పరిపాలన జరపాలని 8 నెలల నుంచి అదే ప్రయత్నం ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తూ ఉన్నారు. ఇలా మీరు ఏం మాట్లాడిండ్రు? ఆనాడు కలెక్షన్ సెంటర్లు, ఈరోజు కాల్ సెంటర్లు అని. ఇలా మంత్రికి మేము సవాల్ చేస్తూ ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు దమ్ముంటే, మీ ఆర్టీసీలో ఎలాంటి కలెక్షన్ దందా లేదు అని, ఎలాంటి కరప్షన్ జరుగుతలేదని, మీకున్నటువంటి మంత్రి శాఖలన్నిట్లలో లేదని ఒక శ్వేతపత్రం విడుదల చేస్తారని అడుగుతా ఉన్నాం. అరే, కాంగ్రెస్ పార్టీ అంటేనే కదా కలెక్షన్, కరప్షన్, కమిషన్, ఈ మూడింటికి కేర్ ఆఫ్ అడ్రస్సే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఎవరిని అడిగినా చెప్తారు, చిన్న పిల్లవాడిని అడిగినా కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటిది అనేది ఎవరిని అడిగినా చెప్తారు. 75 సంవత్సరాలుగా అవినీతిని ఈ దేశానికి పరిచయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఎందులో జరగలే అవినీతి? ఏ డిపార్ట్మెంట్ చూసినా అవినీతి కదా కాంగ్రెస్ పార్టీ హయాంలో. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ